సిటీలో డ్రగ్స్ కేసులో ఇంకో ఇద్దరిని పట్టుకున్నారు పోలీసులు. గోవా నుంచి సిటీకి డ్రగ్స్ సప్లై అయినవని పోలీసులు అనుకుంటున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా 10 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ కేసుల విచారణ స్పీడప్ చేశారు అధికారులు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నోళ్లు ఇచ్చిన సమాచారంతోని అల్వాల్లో దాడి చేసిన ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు అనిరుద్, సంతోష్, దీపక్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 67 బ్లాట్స్ LSD స్వాధీనం చేసుకున్నారు. దీపక్ కు సినీ ఇండస్ట్రీతోని సంబంధాలున్నట్లు పోలీసులు అనుకుంటున్నారు. నిందితులపై ఇప్పటికే అల్వాల్ పోలీస్ స్టేషన్లో 2 చైన్ స్నాచింగ్ కేసులు కూడా ఉన్నాయి. తర్వాత యాజ్ వెల్ యాజ్ 23,300 రూపాయలు అమౌంట్ కూడా సేల్ ప్రొసీడ్స్ అని సస్పెక్ట్ చేస్తున్నాం. సేల్ ప్రొసీడ్స్ కింద సీజ్ చేయడం జరిగింది. సో దీని విషయంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. సెల్ ఫోన్ లాక్ అయ్యింది, దాన్ని అన్లాక్ చేయడానికి చూస్తున్నాం. దాని ద్వారా మనకి ఇంకా ఎవరెవరు కస్టమర్స్కి వీళ్ళు సప్లై చేశారు, అట్లాగే దీంట్లో ఇంకా వీళ్ళకు కేవలం వీళ్ళు చెప్పిన ఈ సెర్టిఫికేట్ ద్వారా వీళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నాం అన్నది వాస్తవమేనా, ఇది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకెక్కడైనా వేరే గ్యాంగ్స్లో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇప్పటివరకు అయితే ఎస్టాబ్లిష్ కాలేదు, అటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంది. డ్రగ్స్ మొత్తం గోవా నుంచి హైదరాబాద్ కు సరఫరా అయినట్లు పోలీసులు అనుకుంటున్నారు. ఈ కేసుల ప్రధాన నిందితుడైన కెల్విన్ గోవా నుంచే డ్రగ్స్ తీసుకొచ్చి నిఖిల్ శెట్టి ఇంకొంతమందికి ఇచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఓ సినీ నిర్మాతకు గోవాలో డ్రగ్స్ ఇచ్చారని, కేసుకు ప్రధాన లింకు అక్కడే ఉండి ఉంటుందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో దిక్కు స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ దందా నడుస్తుందన్న ప్రచారంతోని సిటీలో ఉన్న ప్రముఖ స్కూళ్లు, కాలేజీల మేనేజ్మెంట్లతో పాటు పేరెంట్స్ కూడా ఆందోళన పడుతున్నారు. సినిమా ఇండస్ట్రీతో పాటు MNCలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసుల ఎంక్వైరీ నడుస్తోంది.